నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కని విజ్ఞానాన్ని మనకు ప్రతినిత్యం అందిస్తున్న వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీకి అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేద్దాం మాస్టర్స్. మరి జీవాత్మ ప్రపంచ నియమాలు భావన కృషి గారు అందించిన ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మరి విస్పి రత్తు గారు మరి చక్కగా ఆ ఉన్నత లోకాల నుంచి మరి ఆటో రైటింగ్ ద్వారా ఎంతో చక్కగా అందించారు ఈ విజ్ఞానాన్ని. మరి ఆ విజ్ఞానాన్ని చక్కగా మరి మనకు పార్వతి మేడం ఎంతో అద్భుతంగా అందిస్తున్నారు. మరి ఎలా ఉండాలి, అక్కడ ఆత్మల తలాలు ఎలా ఉంటాయి, మరి మరణాంతర జీవితం ఎలా ఉంటుంది, మరి ఎలాంటి మన ఎంపికలు ఎలా ఉంటాయి, మరి ఇక్కడ మనం ఎలాంటి నడవడికతో ఉండాలి, మన భావనల పట్ల ఆలోచనల పట్ల ఎలాంటి ఎరకతో ఉండాలి, మరి ఎన్నో కథలను చెప్తూ ఎంతో చక్కగా ఆ విజ్ఞానాన్ని మనందరికీ చక్కగా వివరిస్తూ మరి పార్వతి మేడం ఎంతో అద్భుతంగా ఈ వర్క్ షాప్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ రోజు 11వ రోజు మాస్టర్స్. మరి ఇంకా అద్భుతమైన విశేషాలని మరి మ్యామ్ నుంచి అందుకుందాం. సో లెట్స్ వెల్కమ్ పార్వతి మ్యామ్. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మగౌరవాలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు జీవాత్మ ప్రపంచం నియమాలు 2వ భాగం ప్రారంభమైంది. ఈ 10 రోజుల నుంచి మనం మొదటి భాగం మొత్తం తెలుసుకున్నాము. మరి ఈ 2వ భాగంలో మొదటి భాగంలో మనం ఏవైతే విషయాలు తెలుసుకున్నామో వాటిని మళ్ళా ప్రశ్నల రూపంలో ఇంకాస్త వివరంగా అందించడం జరిగింది. అలాగే కొన్ని కొత్త విషయాలు కూడా ఈ ప్రశ్నలు జవాబుల్లో ఉన్నాయి. 2వ భాగం ఈ రోజు నుంచి ప్రారంభమైందండి. మరి క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందర మనమందరం కూడా ఆత్మబోధ చేసుకున్నాం మాస్టర్స్. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆత్మబోధ చేసుకున్నాం. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపాన్ని. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరము నా జీవాత్మ గమనిస్తూ ఉంది. మనమందరం కూడా మన ఆలోచనలను, మన యొక్క శరీరాన్ని గమనించుకున్నాం. రెండవ భాగంలో మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది వచ్చేసి అప్రయత్న లేఖనం, ఆటో రైటింగ్ గురించి తెలుసుకున్నాము. అప్రయత్న లేఖనము అంటే ఏంటి? భూలోకంలోని మనుషులతో ఆత్మలోకంలోని ఆత్మలు మాట్లాడే ప్రక్రియ అప్రయత్న లేఖనం. దీనికి కావాల్సిందల్లా ఏంటయ్యా అంటే ఒక కలము, అంటే ఒక పెన్ను, కాగితము, సహజమైనటువంటి వెలుతురు. సరళంగా చెప్పాలంటే మీరు ఆత్మలోకంలోని ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో మీరు పట్టుకున్నటువంటి కళాన్ని, అంటే మీరు ఆ పేపర్ మీద పెన్ను పట్టుకొని కూర్చుంటే ఆ కాగితంపై కదిలిస్తుంది ఆ కలం. నిదానంగా పదాలు, వాక్యాలు రూపొందుతాయి. అప్రయత్న లేఖనం గురించిన వివరాలు మేము చెప్పము. ఇది తేలికగా తీసుకునే అనుభవం కాదు. వ్యతిరేక జోక్యము అంటే ప్రేతాత్మ గాని, అజ్ఞాన వ్యతిరేక శక్తి గాని అప్రయత్న లేఖనం చేస్తున్న సమయంలో మీకు హాని చేయవచ్చు. కాబట్టి దీని గురించి వాళ్ళు చెప్పరు. ఎవరైతే గైడింగ్ ద్వారా
మంచి సదాత్మ ఉన్నత ఆత్మతో కనుక అప్రయత్నం లేఖనం చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క అప్రయత్న లేఖనం ఆటో రైటింగ్ చేయకూడదు అని చెప్తున్నారు. అప్రయత్న లేఖనాన్ని మీకు ఆత్మలోకంలో మీరు మాట్లాడాలనుకున్న ఆత్మకు మధ్య రక్షణ లింకు ఉంటేనే ఇది చేయగలరు. అంతకు ముందే ఈ లింకు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ లింకుని కలపగలరు. ఆల్రెడీ ఆటో రైటింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పైన హాస్టల్ లో మాట్లాడేటువంటి మాస్టర్స్ భూమి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ గైడెన్స్ తోటి కొత్తగా అప్రయత్న లేఖనం ఆటో రైటింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క గైడెన్స్ తోటే వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందువలన అప్రయత్న లేఖనానికి అభ్యర్థం వచ్చినప్పుడు ఆత్మలోకం నుంచి అనుమతి తీసుకోవడం మొదటి అడుగు. ఈ అప్రయత్న ఆటో రైటింగ్ చేసేటప్పుడు కూడా పైన లోకంలో ఉన్నటువంటి ఆత్మలు పర్మిషన్ తీసుకోవాలంట. ఉన్నత దైవిక సదాత్మ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ భూలోకంలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఏది చేయరు. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి అడుగు ఏంటి అంటే అనుమతి తీసుకోవాలి. అనుమతి లభిస్తేనే వివరంగా సూచనలు కూడా వస్తాయి. వాటిని పూర్తిగా మనము పాటించాలి. దీనిని తగిన మార్గదర్శకత్వంలో సరిగ్గా చేస్తే ఆత్మలోకంలోని ఆత్మతో సురక్షితంగా జరిగే సంభాషణ ఇది. ఎందుకంటే మీరు మాట్లాడే ఆత్మలోకంలోని ఆత్మకు మధ్య రక్షణ లింక్ అనేది ఇద్దరి మధ్యలో కూడా ఏర్పడుతుంది. ఈ లింకును ఆత్మలోకంలోని ఉన్నత ఆత్మలు కాపాడుతూ ఉంటాయి. అందువల్ల కింది స్థాయి లేదా ప్రేతాత్మలు జోక్యం చేసుకొని మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా ఉంటాయి. ఆత్మలోకంలో ఉండే మాకు వ్యతిరేక ఆత్మలతో లింకు ఏర్పరచుకోవడానికి ఎటువంటి అనుమతి కూడా మాకు లేదు. ఈ ఆటో రైటింగ్ లో కొన్ని దశలు ఉంటాయి. ఫస్ట్ మనం పెన్ను పట్టుకొని పుస్తకం మీద రాస్తూ ఉన్నప్పుడు ఆ ఆటో రైటింగ్ లో ఫస్ట్ టైం వాళ్ళు రాసేటప్పుడు మొదటి దశ అన్నమాట. ఆ మొదటి దశలో ఎలా ఉంటుందంటే ఇలా పిచ్చి పిచ్చి గీతలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి పుస్తకంలో మనకి చూపించారు, కనబడుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఈ ఫస్ట్ దశలో మనము ఇలాగా చూడండి, ఇలా గీతలుగా వస్తుంది. పెన్ను పట్టుకుంటే కనుక మొదటి దశలో ఇలా గీతలుగా వస్తుంది. తర్వాత ఇది రెండవ దశ. ఈ రెండవ దశలో ఈ విధంగా ఉంటుందండి రైటింగ్. ఇంకా కొంతకాలం బాగా అలవాటు అయిపోయిన తర్వాత పెన్ను మళ్ళా ఈ రకంగా రాస్తుంది. అలా ఇది మూడవ దశ. నాలుగవ దశ చూడండి ఎలా ఉందో. నాలుగవ దశ ఇది ఇలా ఉంటుందండి. నాలుగవ దశ. ఐదవ దశకు వచ్చేసరికి కొంచెం క్లారిటీగా మనకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇట్లా 4-5 దశలు పడుతుందంట ఆటో రైటింగ్ కరెక్ట్ గా మనకి ఆ వర్డ్స్ మనకు అర్థం కావాలి అంటే అలా పడుతుంది. 5వ దశలో టెలిపతిక్ యాక్టివేషన్ లోకి వచ్చి ఖుర్షీద్ భావనగరి అందుకున్నటువంటి టెలిపతి సందేశము ఆమె చేతి రాతలో ఇక్కడ ఆత్మలోకంలోని ఆత్మలు తమ ఆలోచనలు నేరుగా ఆవిడ టెలిపతి ద్వారా పంపిస్తారు. ఈవిడ భూమి మీద ఆటో రైటింగ్ లో రాసేస్తుంటుంది. భూలోకంలోని ఆత్మకు చేరవేస్తాయి. దీన్నే మనం ఏమంటాము అంటే టెలిపతి అంటాము. టెలిపతి ద్వారానే ఆవిడకి ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ కొడుకులిద్దరూ మాట్లాడేది ఈవిడ దగ్గరికి టెలిపతి ద్వారా ఆ వర్డ్స్ వస్తే ఆవిడ ఆ వర్డ్స్ ని ఆటో రైటింగ్ రూపంలో పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ మాతృభాష వచ్చేసి ఆవిడ గుజరాతీ కాబట్టి ఆవిడ మాతృభాష గుజరాతీ కాబట్టి ఆవిడ వర్డ్స్ అన్ని కూడా ఎలా అందుకునేది, ఆవిడకి ఏ భాష అయితే వస్తుందో టెలిపతిలో కూడా అదే భాష ఈవిడకి అందుబాటులో ఉండేది. కానీ ఆటో రైటింగ్ లో ఆవిడ ఇంగ్లీష్ పదాలు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఆవిడకి అందే భాష ఏమో గుజరాతీ భాష. ఆవిడ ఆటో రైటింగ్ లో ఎవరు పట్టుకొని రాస్తున్నారు, ఆ కలం పట్టుకున్నది ఎవరు, పైలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కొడుకులు ఆవిడ కలాన్ని కదిలిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆవిడకి ఆలోచనలు ఆ రూపంలో టెలిపతి రూపంలో వర్డ్స్ వస్తాయి. తర్వాత ఆటో రైటింగ్ అనేది ఇంగ్లీష్ లో రాసుకుంటూ వెళ్ళిపోయేది. అప్రయత్న లేఖనం భూలోకంలోని ఆత్మలకు సర్వశక్తివంతుడైన భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిభ. దీని ద్వారా వారు తమ ప్రియతములతో మాట్లాడవచ్చు. ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలలోని ఆత్మలోక ఆత్మలకు భూలోకంలో సన్మార్గంలో నడిచే వారికి మాత్రమే
ఇలా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే బాగా మంచి మార్గంలో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ధ్యానంలో ఉన్నారు, వాళ్ళకి ఎంతో శక్తులు కొన్ని ఆల్రెడీ ఉన్నప్పుడు, ఆ ప్రతిభ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఆ యొక్క ఆటో రైటింగ్ రాసే ప్రతిభ ఉంటేనే వాళ్ళు మాట్లాడగలుగుతారు. అప్రయత్న లేఖనం నేర్చుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి అంటే, చనిపోయిన మీ ఆత్మీయులతో మాట్లాడుతూ వారి మార్గదర్శకత్వం మీరు పొందవచ్చు. భూలోకంలోని వారికి ఇది ఎంతో ఓదార్పుని ఇస్తుంది. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా మెరుగుపడడం, తద్వారా ఇతరులకు కూడా సహాయం చేయగలం. మీరు రాస్తున్నప్పుడు మీ ఉపచేతనాత్మక మనస్సు పనిచేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ ఆటో రైటింగ్ ప్రారంభం అవుతుందో అప్పుడు మీ చేతనాత్మక మనస్సుకి ఏమీ తెలియదు, ఉపచేతనాత్మక మీ అంతరాత్మకి మాత్రమే తెలుస్తుందండి. అప్పుడు మాత్రమే ఈ అంతరాత్మ పనిచేయడం మొదలు పెడుతుంది, మీకు రక్షణ లభిస్తుంది. సో ఈ విధంగా అప్రయత్న లేఖనం ఉంటుంది. మరి ఇందులో ఒక క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, చనిపోయిన వారు అందరూ తమ ఆత్మీయులతో ఎందుకని మాట్లాడరు? మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా మాట్లాడొచ్చు కదా, వాళ్ళ యొక్క ప్రీతములతోటి, తల్లి చనిపోతే తల్లితోటి, తండ్రితోటి, ఎవరు చనిపోతే వాళ్ళతో ఎందుకని మాట్లాడరు? భూలోకంలోని తమ ఆత్మీయుల బాధను, విచారాన్ని తగ్గించాలని అన్ని ఆత్మలు అనుకోవా అనేది క్వశ్చన్ అనమాట. దీనికి వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, భూలోకంలోని కొన్ని ఆత్మలకు వాహకాలుగా పనిచేసే ప్రతిభ ఉంటుంది. అంటే ఆస్ట్రల్ ట్రావెల్, వారు ఆత్మలోకం నుంచి సందేశాలను అందుకోగలుగుతారు. కింద భూమి మీద ఉన్న వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆ తీసుకోగలుగుతారు, ఆస్ట్రల్ గా వెళ్ళి వాళ్ళు ఆ గైడెన్స్ తీసుకోగలుగుతారు. కొందరికి జన్మతః వచ్చే ప్రతిభ ఇది, కొందరికి జన్మతఃనే ఈ ఒక ప్రతిభ ఉంటుంది. ఈ ప్రతిభను వాళ్ళు ఎన్నో జన్మల ద్వారా సంపాదించి ఉంటారు, ఈ జన్మది కాదు అది. ఎన్నో జన్మల నుంచి అది సంపాదించినప్పుడు ఈ జన్మలో వాళ్ళకి ఆ యొక్క ఇది ఉంటుంది. అందుకనే చూడండి, చాలా మందికి థర్డ్ అయ్యి ఈ జన్మలో ఎవరికి కూడా ఏది కనిపించదు. అసలు మాకు ధ్యానంలోకి వచ్చి చాలా ఏళ్ళైనా కూడా మాకు అసలు ఏమీ కనిపించదు. కానీ కొంతమందికి ధ్యానంలో వచ్చిన కొత్తల్లోనే వాళ్ళకి అన్ని కనిపించడము, దేవుళ్ళతోటి మాట్లాడటము, రకరకాల ప్రదేశాలు కనిపించడము, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉండడము, మాస్టర్స్ తోటి మాట్లాడుతుండడం, ఇవన్నీ చేస్తుంటారు. అది కొంతమంది మాత్రము వాళ్ళు జన్మతః వాళ్ళ జన్మలో ఎన్నో జన్మల నుంచి వీళ్ళు అది నేర్చుకొని ఈ జన్మలో వాళ్ళు దాన్ని సంపాదించి ఉన్నారు. ఇది వారి ఆధ్యాత్మిక జయము. భూలోకంలోని వారందరూ మరణానంతర జీవితాన్ని కానీ దేవుణ్ణి కానీ నమ్మరు. జనం నమ్ముతామని అంటారు కానీ దానికి అనుగుణంగా జీవితాన్ని మాత్రం గడపరు. అందువల్ల పరీక్షలో వారు ఎప్పుడూ తప్పుతూనే ఉంటారు. ఫలితంగా వారి ప్రీతములను వారితో మాట్లాడే అనుమతి వాళ్ళకి లభించదు. ఆత్మలోకంలోని ఆత్మలకు కావాల్సింది ఏంటయ్యా అంటే విశ్వాసము. రుజువు కోసం చూస్తే అది మీకు ఎన్నడూ దొరకదు. ఎక్కడా కూడా సత్యానికి రుజువు అనేది ఏది ఉండదండి. మాకు ప్రూఫ్ కావాలి అంటే మాత్రం సత్యానికి ప్రూఫ్ అనేది ఏమి ఉండదు. కానీ మనం ఇక్కడ భూలోకంలో ఏం చేస్తాం, రుజువు ఏమన్నా ఉందా, సాక్ష్యం ఏదన్నా ఉందా, మనకి ఈ రెండు కళ్ళకి భౌతిక కళ్ళకి కనబడుతుందా, దాన్నే మేము నమ్ముతాము అని అంటూ ఉంటారు. మీరు మనిషి అని మీరు అనవచ్చు, దానికి మీకు రుజువు అవసరం. కానీ సత్యం ఏమిటంటే మీకు రుజువు కావాలి, దాని అవసరం మీకు లేదు. మీ హృదయానికి తెలుసు దేవుడు ఉన్నాడని చెప్పేసి. ఆత్మలోకానికి వెళ్ళిన వారు ఇంకా సజీవులేనని. కేవలం తర్కం మిమ్మల్ని దాన్ని అంగీకరించనివ్వదు. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ మనం నమ్మాలా నమ్మకూడదు? అంటే మన లోపల విశ్వాసం ఉండాలి. ఆత్మ మనం చనిపోయిన తర్వాత కూడా మనకు జీవితం ఉంది, ఈ 7 ఆవరణలు ఉంటాయి. మన భూమి మీద జీవితం ఏ విధంగా అయితే మనం జీవించామో, ఎలా అయితే మనం జీవితాన్ని జీవించామో పైకి వెళ్ళిన తర్వాత అదే కంటిన్యూషన్ అవుతుంది. అప్పుడు ఏ ఆవరణలోకి వెళ్ళాలో అది మిమ్మల్ని డిసైడ్ చేసుకుంటుంది మీ అంతరాత్మ. అంటే అది ఎంతవరకు సత్యం, మనము దాన్ని విశ్వసించాలి, నమ్మాలి అని చెప్తున్నారు వాళ్ళు. మీ హృదయానికి తెలుసు దేవుడు ఉన్నాడని. ఆత్మలోకానికి వెళ్ళిన వారు ఇంకా సజీవులేనని. కేవలం తర్కం మిమ్మల్ని దాన్ని అంగీకరించనివ్వదు. మేము మీకు రుజువు చూపిస్తే పరీక్ష ఉండదు. తమ ప్రీతములు చనిపోగానే కొందరు ద్వేషం, కోపంతో రగిలిపోతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళు చనిపోయారు, దగ్గర వాళ్ళ బంధువులు, లేదంటే ఇంట్లో పేరెంట్స్ చనిపోయినా, పిల్లలు చనిపోయినా, భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, మనము కోపంతో దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము. కష్టకాలంలో ఆయన సాయం కోరకుండా ఆయనకు దూరం అవుతారు. బాధపడడం సహజమే, కానీ ద్వేషం, కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం చాలా కష్టమైనదైనా
ఇతరులకు సహాయం చేయడానికి ఈ బాధను ఉపయోగించండి. ఆ బాధకు లోబడి దేవుణ్ణి మాత్రం ఎప్పుడు కూడా నిందించకండి. దేవుడు అన్యాయం చేశాడను, లేదా దేవుడు ఇలా మమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడని, మా వాళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, దేవుడు మాకు అన్యాయం చేశాడను, ఇట్లా దేవుడిని ఎప్పుడు కూడా మీరు నిందిస్తూ ఉండకండి. మీరు సన్మార్గంలో ఉంటే ఆత్మలోకంలోని ఆత్మలు మిమ్మల్ని చేరడానికి తాము చేయగలిగినంత సహాయం మీకు చేస్తాయి. మీరు బాధపడుతున్నా అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎన్నో ఆత్మలు భూలోకంలోని తమ ఆత్మీయులను ఓదార్చడానికి వారిని చేరాలని ప్రయత్నిస్తూ ఉంటాయంట. ఆత్మలోకంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎప్పుడు కూడా మీతో మాట్లాడాలని, మీతో చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండరు. ఎందుకంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, దేవుడు నిందిస్తూ ఉంటారు. ఆ ఎరుకతో జీవితంలో మీరు ఎరుకతో ఉండకుండా ఉన్నప్పుడు వాళ్ళు మీతో ఏ విధంగా సంప్రదించగలుగుతారు? అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా భూలోక వాసుల మరణాంతర జీవితాన్ని నమ్మరు కనుక తరచుగా ఇది వీలు పడదు. పైన ఉన్నటువంటి ఆత్మీయులతో మాట్లాడటం వీళ్ళకి వీలు పడదు. వారి మనస్సులో ఇది సాధ్యమవుతుందని నమ్మవు కనుక మాట్లాడటం అనే ప్రశ్నే రాదు. మీ వైపు ఎన్నో అడుగులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ మొదటి అడుగు నిష్కపటమైనటువంటి మనస్సుతో విశ్వసించడం మీరు చేయాలి. అదే ఆధ్యాత్మిక నియమము. మీరు ఇక్కడ నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా సరే చేయగలుగుతారు. ఇదే ఆధ్యాత్మికమైనటువంటి నియమం. ఇదండి మనకు చెప్పింది అప్రయత్న లేఖనం గురించి కానివ్వండి, ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆత్మలతో మాట్లాడటమైనా కానివ్వండి, ఏది చేయాలన్నా కానీ సత్యానికి మనము రుజువు చూపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని దేవుడు ఉన్నాడు అన్న దాన్ని మీరు నమ్మాలి అని వీళ్ళు చెప్పారు. ఇక్కడ ఈరోజు మనం ఇంకో టాపిక్ ఏం తెలుసుకుంటున్నాము అంటే ఆత్మలోకం గురించి. ఆత్మలోకంలో మన 7 ఆవరణలు ఉన్నాయని మనకు తెలుసు. అందులోనే ఇంకొంచెం వివరంగా ఈ రోజు మనం తెలుసుకున్నాం మాస్టర్స్. అందులోనే కొన్ని క్వశ్చన్స్, ఆకర్షక రికార్డులు అంటే ఏంటి, మరి వాటి గురించి మనము కొన్ని 7-8 క్వశ్చన్స్ ఈ ఆత్మలోకం గురించి ఇంకా వివరంగా ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూలోకం ఒక పాఠశాల, మన నిజమైన ఇల్లు ఆత్మలోకం. ఇక్కడ భూలోకం అనేది ఒక పాఠశాల, ఒక స్కూల్ అన్నమాట. మనం ఇక్కడికి విజిట్ కోసం వచ్చాము, పాఠాలు నేర్చుకుంటాము, మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాము, మన నిజ నివాసం ఏదైతే ఉంటుందో మళ్ళా తిరిగి ఆత్మలోకానికి వెళ్ళిపోతాం. పాఠాలు ఇక్కడ నేర్చుకుంటాము, మళ్ళా ఉన్నతంగా ఎదిగి పైకి వెళ్ళిపోతాం. ఆత్మసత్తను ఖచ్చితంగా ఎలా నిర్వచించగలం? మీరెవరో చెబితేనే దీని గురించి మీకు వివరించగలం. ముందు మీరు మానవులు కాదని తెలుసుకోవడం అవసరము. ఈ శరీరంతో ఉన్నటువంటి మనము మానవులు కాదు, మీరు మానవ రూపంలో ఉన్నటువంటి ఆత్మసత్తా. భూలోకంలో అందరూ ఇంతే. మీరు ఒక్క శరీరమే ఉండదు, 3 శరీరాలు ఉంటాయి. మీకు భూలోకంలో ఒక్క శరీరం ఉండదు, 3 శరీరాలు ఉంటాయి. మీరు ఈ శరీరమే శాశ్వతము అని అనుకోకండి. ఈ శరీరంతో ఉన్నది మీరు కాదు, శరీరంతో లేరు. శరీరంతో ఈ భూమి మీద వరకే ఉంటారు, ఈ జన్మలో మాత్రమే. చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తారు, తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఆత్మ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు, మీరు శరీరంతో ఉన్నప్పుడు ఎన్ని శరీరాలు మీకు ఉంటాయి అంటే మానవ శరీరము, ప్రేత శరీరము, ఆత్మ శరీరము అనే 3 శరీరాలు ఉంటాయంట. మనకి కనిపించేటటువంటి భౌతిక దేహం ఉంది, ప్రేత శరీరము అంటే లోపల సూక్ష్మ శరీరము, అలాగే ఆత్మ శరీరము, ఇట్లా 3 శరీరాలు ఉన్నాయి. మీరు చనిపోగానే మానవ శరీరం నుంచి ప్రేత శరీరంలోకి, తర్వాత ఆత్మ రూపంలోకి మీరు మారిపోతారు ఇక్కడ మరణించిన తర్వాత. ఇది సహజమైనటువంటి పరిణామం. చనిపోయిన తర్వాత పాంచభౌతిక శరీరము, భౌతిక శరీరము చనిపోతాయి, శరీరాన్ని వదిలేస్తాము. మొట్టమొదటి మానవ శరీరం ఏదైతే అన్నారో ఆ మానవ దేహాన్ని మనము వదిలేస్తాము. పాంచభౌతిక శరీరము ప్రేత శరీరం కన్నా, ఆత్మ శరీరం కన్నా బరువుగా ఉంటుంది. ఈ యొక్క మనకు కనిపించే ఈ దేహము బరువుగా అనిపిస్తుంది చనిపోయేంత వరకు. ఒక్కసారి చనిపోయిన తర్వాత అది తేలికగా మారుతుంది. మీ పాంచభౌతిక శరీరాన్ని, భౌతిక మనస్సును వదిలేయంగానే మీరు ప్రేత సత్తగా మారుతారు. అంటే ఆ యొక్క సూక్ష్మ శరీరంతో మీరు ఉంటారన్నమాట. వెంటనే బాడీలోంచి ఆ యొక్క కనెక్టివిటీ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి శరీరానికి
ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి ఒకటే కనెక్టివిటీ ఏంటయ్యా అంటే సిల్వర్ కార్డ్. అదే మనం చెప్పుకున్నాము వెండి రుజువు. సన్నటి తీగ కనెక్టివిటీ ఉంటుందండి మనకి. చనిపోయిన వెంటనే ఆ కనెక్టివిటీ కట్ అయిపోతుంది. మన శరీరానికి ఈ ఆత్మకి కనెక్టివిటీ కట్ అయిపోయి శరీరం భూమి మీదే ఉండిపోతుంది. వెంటనే మనము సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతాం. భూలోకంలో చనిపోయినప్పుడు మానవ శరీరము ఏ రూపంలో అయితే ఉందో ప్రేత సత్తా ఆ రూపంలోనే ఉంటుంది. ఎక్కడైతే ఇక్కడ చనిపోయిన వెంటనే మనం అక్కడ మేలుకుంటామో అక్కడ మన శరీరము ఎలా ఉంటుంది? భూలోకంలో మీ యొక్క శరీరం ఎలా అయితే ఏ రూపంతో అయితే ఉందో ఆ సూక్ష్మ శరీరంలో కూడా మీరు ప్రేత ఆత్మగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రేత శరీరం అంటే ఏంటి? సూక్ష్మ శరీరం అని. అది ఎలా ఉంటుంది? సేమ్ భూమి మీద మీరు ఏ రూపంలో అయితే ఉన్నారో అదే రూపంలో ఉంటుంది. కానీ ప్రేత శరీరం మానవ శరీరానే ఉంటుంది, కానీ దానికన్నా బరువు చాలా తక్కువగా ఉంటుంది. ప్రేత సత్త నుంచి ఆత్మ, ఉపచేతనాత్మక మనస్సు ఆత్మసత్తగా మారుతాయి. తర్వాత ఇక్కడ నుంచి మరలా ఆత్మ శరీరంగా పూర్తిగా మారిపోతుంది. పాంచభౌతిక శరీరం కన్నా ప్రేత శరీరం కన్నా ఆత్మ శరీరం బరువు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే పక్షి ఈక ఉంది చూసారా? పక్షి ఈక ఎంత తేలిగ్గా ఉంటుందంటే అది అంత తేలిగ్గా ఉంటుందంట మన యొక్క ఆత్మ శరీరము. ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలోని ఆత్మసత్తకు భూలోకంలో కన్నా వయసు చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నత ఆత్మలు ఉంటాయి కదా భూమి మీద, ఆధ్యాత్మిక జయం కలిగి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి సత్య మార్గంలో ప్రయాణించి ఒక్కసారి కనుక వాళ్ళు బాడీని వికెట్ చేసినప్పుడు వాళ్ళ ఆత్మ రూపంలో ఉన్నప్పుడు వాళ్ళ వయస్సు చాలా తక్కువగా ఉంటుంది. వారి రూపం కూడా ఆత్మ పరిమితిని ప్రతిబింబిస్తుంది. ఆత్మ ఎంత ప్రగతిని సాధిస్తే ఆత్మ రూపం అంత కాంతివంతంగా, వయసు అంత తక్కువగా కనిపిస్తుంది. అంత కాంతివంతం అంటే లైట్ వెలిగిపోతూ ఉంటారనమాట. వాళ్ళని చూస్తేనే ఎలా ఉంటారంటే ఒక దివ్యమైనటువంటి ఆత్మలాగా వెలిగిపోతూ ఉంటారు. వయసు చాలా 20 ఏళ్ల వయసు, 20-25 ఏళ్ల వయసు మధ్యలోనే ఉంటుంది. మరి ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఈ ఆత్మలోకం గురించి అంటే, స్వర్గం నరకం అనేవి ఉంటాయా అని. మేము మాట్లాడేటప్పుడు స్వర్గం నరకం అనే పదాలని వాడాము. దయచేసి దీని వెనుక ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఆత్మలోకంలో దేవుడు ఒక నియమం పెట్టాడంట. వ్యతిరేక ఆత్మ సదాత్మ ఒకే చోట ఉండకూడదు అని. అందువల్ల మానవులు తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి వెలుగు నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వారి సామూహిక స్పందనల వల్ల ఒక వ్యతిరేక ప్రదేశం పుట్టింది. మరో చెప్పాలంటే 7 ఆవరణలు కూడా వాటిలో ఉండే ఆత్మలే తయారు చేసుకున్నాయి. 7 ఆవరణలు మాత్రమే ఉన్నాయి. స్వర్గం నరకం అనేవి ఆత్మల యొక్క ఆలోచనలు, మాటలు, పనుల ప్రతిబింబాలు మాత్రమే. అంతకన్నా ఎక్కువ, అంతకన్నా తక్కువ కావు. మీరు సన్మార్గంలో నడుస్తూ ఉంటే భయపడాల్సిన పని లేదు. నిజం చెప్పడం భయపడటానికి కాదు, మిమ్మల్ని జాగృతం చేయడానికి. 7 ఆవరణలు ఉన్నట్లుగానే 7 విశ్వాలు ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మొదటి విశ్వంలో మొదలుపెట్టి 7వ విశ్వాన్ని చేరాలనే ధ్యేయాన్ని కలిగి ఉంటారు. ప్రతి విశ్వానికి భిన్నమైన పరిమితులు ఉంటాయి. భూమికి 3 పరిమితులు ఉన్నాయి. ఇది 3వ విశ్వం. ఇక్కడ చూడండి మనం ఏం చెప్తున్నారు. మరి ఇక్కడ భూమి మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం, పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, అక్కడ అంతా నరకం అనుభవిస్తారు. తర్వాత మంచి పనులు చేసిన వాళ్ళందరూ స్వర్గం ఉంటాయి. ఇవన్నీ కూడా ఏది ఉండదు. భూమి మీద మీరు ఆలోచించే ఆలోచనలు, మనం తప్పు పనులు చేస్తే కనుక మనం ఏమనుకుంటాం, పక్క వాళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు ఒకవేళ గమనించినా నేను ఈ పాపపు పని చేశాను కాబట్టి తప్పకుండా నేను నరకానికే పోతాను అనే ఆలోచన ఉంటుంది వాడికి. ఈ ఆలోచన వాడు ఏ ఆలోచనతో అయితే వాడు చనిపోతాడో, చనిపోయిన మరుక్షణము వాడు ఆ నరకాన్ని ఊహించుకున్నాడు. అంటే కింద ఉన్నప్పుడు ఆ మనస్సుల యొక్క ఆలోచన, శరీరం వదిలేశాడు, కానీ ఈ ఉపచేతనాత్మక మనస్సులో ఏవైతే ఆయనకు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు చనిపోలేదు, అట్లానే చనిపోయిన తర్వాత కూడా ఉన్నాయి. అక్కడ వాడు 7 ఆవరణలు వాడే సృష్టించుకున్నాడు. ఎక్కడైతే నేను పాపపు పనులు చేశానో పాపపు లోకాల్లోకి 1-2 ఆవరణలకు వెళ్తాను. వీడికి ఆల్రెడీ మంచి ఆలోచనలు, మంచి పనులే చేశాడు, నేను మంచిగా ఉన్నాను, ఎవరిని నేను బాధ పెట్టలేదు అలాంటి అంతరాత్మకు అవన్నీ తెలుసు కదా. ఈ అంతరాత్మే వాడిని డిసైడ్ చేస్తుంది ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో కాబట్టి ఇవన్నీ మీకు భయపెట్టడానికి చెప్పడం లేదు. స్వర్గం నరకం అనేది ఏది లేదు. మీ భూమి మీద మీ జీవితమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీరు ఏ విధంగా జీవితాన్ని జీవిస్తున్నారో చనిపోయిన తర్వాత మీ యొక్క ఆలోచనలే మీరు నరకాన్ని సృష్టించుకుంటారా, స్వర్గాన్ని సృష్టించుకుంటారు. ఈ భూమి మీదే మనం చేయాల్సిన ప్రతి పని కూడా స్వర్గము నరకం అనేది
ఈ భూమి మీదే మనం చేసే పనులను బట్టి మనం పైకి వెళ్ళిన తర్వాత మనమే డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 7 విశ్వాలు ఉన్నాయని చెప్పారు. మీరు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదటి విషయంలో మొదలుపెట్టి తర్వాత 7వ విశ్వాన్ని చేరాలనే ధ్యేయాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదటి విశ్వంలో ప్రతి విశ్వానికి భిన్నమైన పరిమితులు ఉన్నాయి. భూమి 3 పరిమితులు ఉన్నాయి. ఇది 3వ విశ్వం అంటే 3rd డైమెన్షన్. భూమి అనేది 3rd డైమెన్షన్. మనకి 4th డైమెన్షన్ ఏదైతే చెప్తున్నామో ఈ 4th డైమెన్షన్ లోనే ఈ యొక్క 7 ఆవరణలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది ఈ 4th డైమెన్షన్. ప్రస్తుతం మనం ఉండేది 3rd డైమెన్షన్. ఇంకా మనకి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు అనేది 1st డైమెన్షన్ లో ఉంటాయి. చెట్లు అనేవి 2nd డైమెన్షన్ లో ఉంటాయి. ఈ జంతువులు మనుషులు అనేవాళ్ళు 3rd డైమెన్షన్ అంటే ఈ భూమి మీద ఉన్నారనమాట. ఇక్కడ నుంచి మనం నేర్చుకొని మరలా మనము 4th డైమెన్షన్ లో ఏవైతే చెప్పామో ఆ 7 ఆవరణలు ఏవైతే చెప్పామో 7 ఆవరణలో కూడా ఇంకా ఒక్కొక్క ఆవరణలో 10 దశలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరే డిసైడ్ చేస్తుంది ఆ అంతరాత్మ ఎక్కడెక్కడికి వెళ్ళాలి మీరు చనిపోయిన తర్వాత. కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం జీవితాన్ని మనము ఎంతో సత్య మార్గంలో జీవిస్తూ పాపపు పనులు చేయకుండా, మోసం చేయకుండా, ఎవరిని హానిపరచకుండా, మాటలతో కానీ చేతలతో కానీ ఏది అంటే తెలిసింది మనకు సత్యం తెలిసిన వెంటనే మనం ఏం చేయాలి, అక్కడి నుంచి మనం ఇప్పటి వరకు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఎవరు చూడట్లేదు అని చెప్పేసి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. చిన్న చిన్న పనులు మనకు తెలియకుండానే పాపపు పనులు అవన్నీ కూడా ఏమీ చేయకుండా కనుక మన ఆధ్యాత్మిక జయం ఏంటి, పైకి వెళ్ళిన తర్వాత మనం ఉన్నత ఆవరణకి ఏ విధంగా చేరాలి అంటే భూలోకంలో మన జీవితాన్ని మనమే నందనవనంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. భూలోకంలో ఉన్నప్పుడు ఇది క్వశ్చన్ అండి. భూలోకంలో ఆత్మలోకాన్ని ఎందుకు గుర్తు చేసుకోము అనేది క్వశ్చన్. ఆత్మలోకంలోని ఆత్మలు ఎంత తేలికగా ఉంటాయో మానవులు కనుక ఒక్క సెకండ్ పాటు అనుభవించగలిగితే మీ భౌతిక శరీరంలో ఒక్క క్షణం కూడా మీరు ఉండరు. ఆత్మలోకంలో ఆత్మలు చాలా తేలిగ్గా, అంటే ఒక పక్షి ఈక ఎంత లైట్ వెయిట్ అసలు పట్టుకున్నట్టే ఉండదు కదా. ఈక పట్టుకుంటే ఎలా ఉంటుంది, అసలు బరువు ఉంటుంది, అసలు గాల్లో ఎగిరిపోతుంటుంది, అంత తేలిగ్గా ఉంటుందంట. అదే అనుభవం కనుక భూమి మీద మనం అనుభవిస్తే, ఆ అనుభవం కనుక కలిగితే మీ భౌతిక శరీరంలో ఒక క్షణం కూడా మీరు ఉండరు. ఆత్మలోకంలో మీ అస్తిత్వ వివరాలను ప్రతి దానిని మీరు గుర్తుంచుకోగలిగితే భూలోకంలో ఒక్క సెకండ్ కూడా బతకాలని మీరు అనుకోరు. అందువల్లనే ఆత్మలోక జ్ఞాపకాలు మీకు అసలు గుర్తుండవు. కంటికి కనిపించే రుజువు లేకపోయినా మరణానంతర జీవితం ఉందని, ఇంకా దేవుడిని నమ్ముతున్నారని నిర్ధారించే పరీక్ష మీకు ఇది. ఆత్మలోకం సత్య ప్రదేశము, భూలోకము పరీక్షా ప్రదేశం. ఆత్మలోకం అనేమో సత్య ప్రదేశము, సత్యలోకము, భూలోకమేమో పరీక్షా ప్రదేశం. ప్రతి క్షణము కూడా మీకు టెస్ట్ పెడుతూనే ఉంటుంది మీ అంతరాత్మ. ప్రతి పరీక్షలో కూడా మనము గెలవాలి. ప్రతి పరీక్షలో కూడా మనం గెలుస్తున్నామా లేదా అనేది మీ అంతరాత్మకి మీకు తప్పనిసరిగా తెలుస్తుంది. ఒకవేళ ఆత్మలోకమే మన నిజ నివాసం అయితే మనం చనిపోయినప్పుడు దానిని గుర్తించేందుకని అనేది క్వశ్చన్ అన్నమాట. మరణించిన తర్వాత శరీరం చనిపోతుంది. అయితే భూలోకంలో మనిషి సంపాదించినటువంటి జ్ఞానము గాని, జ్ఞాపకాలు గాని, అనుభవాలు గాని చనిపోవు. మనం ఇక్కడ ఏదైతే పోగు చేసుకున్నామో అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానము, జ్ఞాపకాలు ఇవన్నీ కూడా చనిపోవు. శరీరాన్ని మాత్రమే వదిలేస్తాము. ఈ జ్ఞానము, జ్ఞాపకాలు, అనుభవాలన్నీ మనతోనే వస్తాయి. మీ ఆత్మ వీటిని ఉంచుకుంటుంది. ఇంకా మీ గుణాలు లేక ఆత్మ లక్షణాలు మీతోనే ఉంటాయి. మీ ఆత్మతో సంబంధం కలిగి ఉన్న ఉపచేతనాత్మక మనస్సు ఒక్కటొక్కటిగా నిదానంగా ఆత్మలోక జ్ఞాపకాన్ని, సమాచారాన్ని బయట పెడుతూ ఉంటుంది. కానీ స్వభావతః మీరు పెంకివారైతే కనుక, భూలోకంతో బాగా విడదీరాని అనుబంధం ఉంటే కనుక ఉపచేతనాత్మక మనస్సు ఏం చెబుతుందో అర్థం చేసుకోవడం కష్టము. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే మీ ఉపచేతనాత్మక మనస్సు బాగా తెరుచుకొని ఉంటుంది. అప్పుడు ఆత్మలోకాన్ని మీ నిజ నివాసంగా సులభంగా గుర్తిస్తారు. ఒక్కసారి మనం చనిపోయిన తర్వాత ఆత్మలోకంలోకి చేరుకుంటాము, కానీ మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేము, జీర్ణించుకోలేము. అయ్యో నా వాళ్ళందరూ ఎప్పుడైతే మనము భూలోకంలో మన బలహీనతలు ఉంటాయి చూడండి. కొంతమందికి పిల్లలంటే చాలా బలహీనత, భర్త అంటే బలహీనత, భార్య అంటే వాళ్ళతోటి బంధము ఎట్లా ఉండిపోయిందంటే
బలహీనంగా మారిపోయింది. అంటే వాడు లేకపోతే నా జీవితం లేదు అన్నంత ఇదిగా వాళ్ళతోటి కనెక్టివిటీ ఏర్పడింది. ఆ బంధాలలో కనుక మీరు ఉంటే, మీరు చనిపోయిన తర్వాత పైకి వచ్చినప్పుడు మీ జ్ఞాపకాలన్నీ మీతో ఉంటాయి. కానీ మీరు ఆత్మలోకంలోకి చేరుకోవాలనుకోండి, మరి వీటన్నిటిని మనము వదిలేసుకుంటే అసలు నీ నిజ నివాసం ఏది అనేది పైన గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. చనిపోయిన వెంటనే వారు మన దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్తారు అవన్నీ కూడా మాయా ప్రపంచము. ఇప్పుడు నువ్వు చనిపోయావు, భూమి మీద నుంచి ఈ ఆత్మలోకంలో నీ నిజ నివాసానికి వచ్చావు అన్నప్పుడు మనకు అక్కడ మనం గుర్తుపట్టగలగాలి. మనం గుర్తుపట్టగలిగితే వెంటనే ఆత్మలోకంలోకి మనం ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు గైడింగ్ మాస్టర్స్ గైడెన్స్ ఇస్తారో వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చేటప్పుడు మనం కనుక అజ్ఞానంతో ఉండి నాకు నిజమైన నివాసం అనేది భూమి మీదే అనేది అంత మమకారంతో కనుక మనం ఉండిపోయాం అనుకోండి, అక్కడే ఉండిపోతాం. కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళలేం. ఆత్మ లక్షణాలు ఎలా అలవడతాయి? ఎన్నో జన్మలలో మీ ఆత్మకు మీరిచ్చిన శిక్షణను ఆధారం చేసుకొని మీరు సంపాదించిన గుణాలు ఆత్మ లక్షణాలు. మీ ఆత్మకు సకారాత్మక వ్యతిరేక కోణాలు రెండూ ఉంటాయి. ఉదాహరణకు మీరు నిస్వార్థంగా సకారాత్మకంగా ధైర్యంగా ఉండడం మీ ఆత్మకున్న సకారాత్మక కోణాలు. వ్యతిరేక కోణాలు భౌతిక మనస్సు నుంచి పుట్టిన అవి మీతో చాలా కాలంగా ఉండడంతో అవి కూడా మీ ఆత్మలో భాగాలే. నెగటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. అందువల్ల మీరు గర్వంగా, మొండిగా, అధిక విశ్లేషణ పరులుగా ఉండవచ్చు. భూలోకంలో మీకున్న వ్యతిరేక గుణాలు అంత బలంగా లేకున్నా ఆత్మలోకంలో కూడా అంత బలంగా ఉంటాయి. మీరు పరిపూర్ణులు కారని గుర్తించుకోండి. ఆత్మలోకంలో నివసించే ఆత్మగా ఉన్నా సరే ఏవో లోపాలనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఆత్మలోకంలో కూడా నిరంతరం మీరు ఎదుగుతూనే ఉంటారు. ఏది ఏమైనా మీరు కనుక ఉన్నత ఆవరణలో ఉంటే, అంటే భూలోకంలోనే ఈ లక్షణాలు మార్చుకునే ప్రయత్నం, మొండిగా ఉండడము, అడ్జస్ట్మెంట్ లేకుండా ఉండడము, ఇలాంటిగా ఉంటే కనుక ఆ లక్షణాలు ఏమైనా మీ లోపల కనిపిస్తే కనుక ఇప్పుడే భూమి మీద అన్ని మార్చేసుకోండి. రేఖామాత్రంగా ఉన్న వ్యతిరేకతను సులభంగా పోగొట్టుకోవచ్చు. ఉన్నత ఆవరణలో ఉన్న ఆత్మలు ఉన్నత ప్రకృతికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటాయి. ఇక్కడ భూమి మీద మనము ఎట్లాంటివైనా సరే మనం అడ్జస్ట్ కాలేకపోయినా, మొండిగా ఉన్నా, ఆత్మలోకంలోకి వెళ్ళాక అలాంటి లక్షణాలే మన లోపల ఉంటాయి. కాబట్టి మనం తొందరగా మారే అవకాశం లేదు. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనము మంచి నీరులాగా ఉండాలి, ఐసు గడ్డలాగా ఉండకూడదు. నీరు చూడండి, మనం ఎందులో పోస్తే గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం వస్తుంది, చెంబులో పోస్తే చెంబు ఆకారం వస్తుంది, స్పూన్లో పోస్తే స్పూన్, ఎందులో పోస్తే అందులో ఏ ఆకారం చేర్చుకుంటుందంటే మనము నీటిలాగా ఉండాలి. మనం మంచుగడ్డలాగా ఉన్నాం అనుకోండి, ఎందులో పోస్తాం మంచుగడ్డని? ముక్కలు చేస్తేనే దాన్ని ఎందులోనైనా పోయగలం. ఆ ఆకారంగా ఉండకండి, నీరులాగా ఉండండి. ప్రతి చోట మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి చనిపోయి అన్నిటికన్నా కిందే ఆవరణకు వెళ్తున్నారని తెలుసుకుంటే అతడు కానీ ఆమె కానీ ఎందుకు వెళ్తారు? చనిపోయిన తర్వాత ఆయన ఆల్రెడీ 1వ ఆవరణకు వెళ్తున్నారని తెలుసుకున్నాడు అనుకోండి, ఎందుకు వెళ్తారు? సదాత్మ తానే ఆవరణకు వెళ్ళాలో వెళ్ళిపోతుంది. సదాత్మలకు అక్కడ తమ కోసం శాంతి నిరీక్షిస్తుందని వాళ్ళకు తెలుసు. కింది స్థాయిలో ఉన్న ఆత్మ కింది ఆవరణకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవచ్చు. ఈ ఆత్మ ప్రేత రూపంలో ఉండిపోవచ్చు. కింది ఆవరణ నుంచి తప్పించుకోవడానికి దయ్యం అని పిలుస్తారు చూడండి, అలా ఉండిపోవచ్చు. సంకల్ప స్వేచ్ఛ నియమము ప్రేత లోకంలో కూడా ఉంది. ఇంకా దీనిలో న్యాయం ఏముంది అని మీరు అడగవచ్చు. ఈ వ్యతిరేక ఆత్మలు ఎన్నడూ ఆధ్యాత్మికంగా ఎదగలేవు, కర్మను చెల్లించలేవు. సత్యాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కొంతకాలానికి తాము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించి వారు ఆత్మలోకానికి వెళతారు. ఇంకా వారెంత ఎక్కువ కాలం ప్రేత రూపంలో ఉంటారో అంత ఎక్కువ వ్యతిరేక కర్మను పోగు చేస్తున్నారు. అందువలన ఎప్పుడు న్యాయమే జరుగుతుంది. భూమి మీద ఎప్పుడు కూడా మనము చనిపోయిన తర్వాత ఏదైతే మనం ఇక్కడ భూమి మీద అనుభవాన్ని తీసుకున్నామో, బాబా కర్మలను చేశామో, వాటన్నిటికీ కూడా పైలోకంలోకి వెళ్ళిన తర్వాత కింది ఆవరణలకు వెళ్ళాలి అనేది వాడు అనుకుంటే మాత్రం వాడు అక్కడికి మొండిగానే ఉంటాడు. వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి మాత్రమే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాడు, వాడు చెప్పగానే ఏ పనైనా చేయగలుగుతాడు. కాబట్టి మనం భూలోకంలోనే మనం మార్పుని తెచ్చుకోవాలి. పూర్తిగా కంప్లీట్ గా మనం మార్పుని ఎక్కడ తెచ్చుకోవాలి? భూమి మీద ఉన్నప్పుడే మనము మారాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మలోకంలోకి వచ్చిన తర్వాత ఆ ఉన్నత సదాత్మలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మనము వినగలుగుతాము. వాళ్ళ మాట మనం విని
వాళ్ళు చెప్పిన గైడెన్స్ ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. భూలోకంలో మనం ఏ విధంగా అయితే మొండిగా మనది మనకే అనేది మన స్వార్థపూరితంగా ఉండి పాపపు కర్మలు చేస్తూ ఉంటే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎవరి మాట వినకుండా మనము ఆ ప్రేత రూపంలో దయ్యం రూపంలో అలా ఉండిపోతాం. మనం చనిపోయినప్పుడు మన ఆత్మీయులు మనసు తీసుకెళ్ళడానికి మనం వస్తారా? మనల్ని తీసుకెళ్ళడానికి వస్తారా? అనారోగ్యం వచ్చి చచ్చిపోతే కనుక చనిపోయిన మీ స్నేహితులు బంధువులు ఆత్మలోకంలోకి మీకు స్వాగతం పలకడానికి వస్తారు. ఇది ఈ పాయింట్ మనం అంతకుముందు ఈ సబ్జెక్ట్ లో మాట్లాడుకున్నాము. మీకు ప్రాణగండం చనిపోయే రోజు ఎప్పుడో వారికి తెలుసు కనుక మీరు భూలోకాన్ని విడిచి వెళ్తారని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే అనారోగ్యంలో మంచం మీద పడి 3 నెలలు 2 నెలలు అట్లా ఉంటారో పైన ఉన్నటువంటి ఆ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా మీరు చనిపోతారన్న సంగతి ముందే తెలుస్తుంది. అయితే మీరు హఠాత్తుగా కనుక చనిపోతే ఈ విషయంలో మా విషయంలో జరిగినట్టుగా అంటే ఆ విస్ఫీరతో కూడా హఠాత్తుగా కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు కదా, ఆ విధంగా చనిపోతే స్వాగతం పలకడానికి ఆత్మలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. మీరు సదాత్మలైతే వారు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని సెకండ్ల పాటే మీరు చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేది. ఒకవేళ మీరు వ్యతిరేక ఆత్మ అయితే కనుక సదాత్మ వచ్చి ఆహ్వానిస్తున్నాను అనుకోకండి. చివరికి చనిపోయిన మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి రారు. మీరు వ్యతిరేక ఆత్మలు పాపపు పనులు చేశారు. అలాంటప్పుడు మీ పైన ఉన్నటువంటి చనిపోయిన మీ ఆత్మీయులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా చూడడానికి పలకరించడానికి స్వాగతం పలకడానికి. అలాగే సదాత్మలు కూడా మీ దగ్గరికి రారు. ఆ లోకంలో వ్యతిరేకాత్మలు ఉంటాయి మీలాగని. అంటే ఈ వ్యతిరేకాత్మలకు ఆ వ్యతిరేక ఆత్మలు వస్తాయంట. ఆ వ్యతిరేక ఆత్మలు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆ వ్యతిరేక ఆత్మలే వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. మీరు ఆత్మలోకానికి చేరగానే విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్ళారని చెప్పారు. ఈ ప్రదేశం గురించి మరి కొన్ని విషయాలు చెప్తారా? మరి ఈ విస్ఫీరతు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే అక్కడ విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్ళారు కదా, మరి దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని చెప్తున్నారు. భూలోకంలో ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆ ఆత్మను విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్తారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యింది, హార్ట్ అటాక్ వచ్చింది, అట్లా వాళ్ళకి వెంటనే సడన్ గా చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళని వెంటనే అక్కడ ఆత్మలోకంలో విశ్రాంతి మందిరానికి తీసుకుని వెళ్తారని. ఈ ఆత్మలకు గాయాలు అవుతాయి కనుక వారిని ఉపశమనం కలిగించడానికి స్వస్థత కిరణాలను ప్రసరింప చేస్తారు. ఇవి సూర్యకిరణాలే, కానీ ఆత్మలోకంలో మరింత స్వచ్ఛంగా ఉంటాయి. మేము చనిపోయాక అమ్మ నాన్నల కోసం చాలా వేదన చెందాము. వారిని సంరక్షించడానికి ఎవరూ లేరు. వాళ్ళు ఎలా బతుకుతారని మేము చింతించాము. అందువల్ల మా ఆందోళనను తగ్గించడానికి కోసం మాకు స్వస్థత కిరణాలను ప్రసారం అవసరమైందంట వాళ్ళకి. అదే విధంగా గాయపడిన లేదా ఆందోళన పడుతున్న ఆత్మలు ప్రశాంత పరిస్థితికి చేరుకోలేకపోతే ఇంకా భూలోకంలో తాము లేమన్న విషయాన్ని అర్థం చేసుకోలేరంట వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా భూలోకి చచ్చిపోయిన సంగతి యాక్సిడెంట్ అయిన వాళ్ళకు తెలియదు. ఇంకా అక్కడే ఉన్నాము, మేము భూమి మీదే ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు ఆ లోకంలో ఉన్నట్టుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసేస్తుంటారు కంగారుగా. వారిలాగే ఉంటే ఆత్మలోకానికి సంబంధించిన సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సాధ్యపడదు. కొన్ని పరిసరాలను అంగీకరించడానికి, గుర్తించడానికి, పని చేసుకోవడానికి వారికి ఇష్టం ఉండదు. అందువల్ల విశ్రాంతి మందిరంలో మీ ఆత్మకు స్వస్థత చేకూర్చి పునఃశక్తివంతం చేస్తారు. విశ్రాంతి మందిరం నుంచి బయటకి వచ్చేసరికి ఆత్మలకు కొంచెం పునరుత్తేజము, ఉదాత్తమైన ప్రశాంత భావన వాళ్ళకి కలుగుతుంది. ప్రతి ఆవరణకు దానికి ఒక విశ్రాంతి మందిరం ఉంటుంది. అయితే 1వ ఆవరణ నుంచి 4వ ఆవరణ 4వ దశ వరకు విశ్రాంతి మందిరం అనేది ఉండదు. అందువల్ల 4వ ఆవరణ 5వ దశ నుంచి ఆ పై స్థాయిలకు వచ్చే వారికి విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్తారు. అవసరమైన దానికన్నా ఎక్కువసేపు విశ్రాంతి మందిరంలో ఉండలేరు. ఎంత అవసరం ఉంటుందో అంతసేపు మాత్రమే విశ్రాంతి మందిరంలో ఉంటారు. ఆ విశ్రాంతి మందిరం కూడా 1, 2, 3, 4 4వ ఆవరణ 5వ దశ నుంచి మాత్రమే విశ్రాంతి మందిరాలన్నీ ఉంటాయి. ఆత్మలోకానికి అలవాటు పడిన తరువాత ఆత్మలకు ఏమవుతుంది? ఆత్మలోకానికి అలవాటు పడిన తర్వాత ఆత్మలు కొత్త పరిసరాల గురించి తెలుసుకోవాలి. ఆత్మలోకానికి అప్పుడే వచ్చిన ఆత్మలకు చాలా ప్రశ్నలు ఉంటాయి లోపల. ఈ ఆత్మలకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన ప్రత్యేక ఆత్మలు కూడా కొన్ని ఉంటాయి. కానీ జ్ఞాన మందిరానికి వెళ్ళి కూడా ఈ ఆత్మల సమాచారాన్ని పొందవచ్చు. ఇక్కడ ఆత్మలోకంలో జ్ఞాన మందిరాలు అనేవి ఉంటాయి. విశ్రాంతి మందిరం అయిపోగానే వెంటనే వీళ్ళు ఆ జ్ఞానాన్ని పొందాలి, శిక్షణను పొందాలంటే జ్ఞాన మందిరాలకు కూడా వెళ్ళవచ్చు.
దీనిలో దైవ నియమాల గురించి, విశ్వ స్వభావాన్ని గురించి, దైవ సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించిన జ్ఞానము ఈ జ్ఞాన మందిరాల్లో లభిస్తుంది. అయితే ఆత్మకున్న అవగాహన శక్తిని బట్టి సమాచారం తెలుస్తుంది. ఆత్మలోకంలోని ప్రతి ఒక్క సదాత్మకు జ్ఞాన మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. 4వ ఆవరణ 4వ దశ నుంచి ప్రతి ఆవరణకు విశ్రాంతి మందిరం ఉన్నట్లే జ్ఞాన మందిరం కూడా ఉంటుంది. అత్యంత జ్ఞానులైన ఆత్మసత్తలు ఈ మందిరాలకు వచ్చి దేవుడి ప్రేమను, విచక్షణను గురించి ఆత్మలోకంలోని ఆత్మలకు చెప్పి స్ఫూర్తినిస్తారు. ఆత్మలోక సత్యాలను బాగా అర్థం చేసుకునే శక్తి ఈ మందిరాలలో పుష్కలంగా ఉంటుంది. మీ ఉపచేతనాత్మక మనస్సును మరింత తెరవడం ఎలాగో, అంతకు ముందున్న మీ నైపుణ్యాన్ని పెంచుకొనడము, సమస్య పరిష్కారాలను, సలహాలను, మీ ఆధ్యాత్మిక జయాన్ని ఎలా అనుసరించాలనో మీరన్నీ కూడా ఈ జ్ఞాన మందిరాల్లో నేర్చుకోవచ్చు అంట. ఇక్కడ ఎన్నో చేయవచ్చు. నిజంగానే ఇది గొప్ప జ్ఞాన మందిరం. ఎన్నో ఆత్మలు ఇక్కడికి వచ్చి తమ అనుభవాలను పంచుకుంటాయి. ఇతర గ్రహాలు, వాటి పరిస్థితులు, అంత డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఏ డైమెన్షన్స్ మనం వెళ్ళొచ్చు, అన్ని సమాచారాలు ఈ జ్ఞాన మందిరంలో ఉంటాయి. జ్ఞాన మందిరం మొదటిగా చేసే పని మీ లోపల ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఎప్పుడైతే పైకి వెళ్తారో, అది కూడా 1, 2, 3, 4 ఆవరణలు ఉన్నవాళ్ళు ఆ కింద లోకాల్లో, ఆ నరకంలో ఉంటూనే ఉంటారు. వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ వస్తుంది? 4వ ఆవరణ 4వ దశ నుంచి మాత్రమే వీళ్ళకి జ్ఞాన మందిరాలు అన్ని ఉంటాయి, అన్ని నేర్పిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తారు. జ్ఞాన మందిరంలో జ్ఞానాన్ని పొందాక భూలోక అభిప్రాయాలు ఎంత చాంటసంగా ఉన్నాయో వారు అర్థం చేసుకుంటారు. జ్ఞాన మందిరం పూర్తిగా ఆధ్యాత్మిక సత్యాలున్న గ్రంథాలయం వంటిది. కవల ఆత్మ అంటే ఏమిటి? ఇది సమూహాత్మ లాంటిదేనా అని క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఈ విశ్వం, 3వ విశ్వంలోని ప్రతి ఆత్మ నిజానికి ఒక ఆత్మలో సగం మాత్రమే. ఒక ఆత్మ 4వ ఆవరణ 5వ దశలో తన ప్రయాణం మొదలు పెట్టగానే ఇది 2గా విడిపోతుంది. ఒక ఆత్మ ఎప్పుడైతే 4వ ఆవరణ 5వ దశ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది, అప్పటి నుంచి ఒక ఆత్మ 2గా విడిపోతుంది. ఒక పురుష ఆత్మ, ఒక స్త్రీ ఆత్మ. అసలైన ఈ ఆడ మగ ఆత్మలు 7వ ఆవరణ 9వ దశలో మళ్ళీ కలుసుకొని సంపూర్ణ ఆత్మగా రూపొందుతాయి. మళ్ళా వీళ్ళు ఎక్కడయ్యా ఉంటారు అంటే, 4వ ఆవరణ 4వ దశ నుంచి వీళ్ళు 2 భాగాలుగా విడిపోతారు. విడిపోయినప్పుడు మరలా ఎప్పుడు కలుసుకుంటారు? ఒకే ఆత్మగా ఎలా మారుతారు? 2 ఆత్మలు పాఠాలు నేర్చుకొని 7వ ఆవరణ 9వ దశలో మళ్ళీ వీళ్ళు పరిపూర్ణ సంపూర్ణ ఆత్మగా కూడా రూపొందుతారు. ఈ ఆత్మలనే కవల ఆత్మలు అంటారు. ఇది ఎన్నో జీవితకాలం తర్వాత 2 ఆత్మలు విడిగా భూలోకంలో తమ శిక్షణను పూర్తి చేసిన తర్వాత కొన్నిసార్లు మగవారిగా, మరికొన్నిసార్లు ఆడవారిగా పుట్టి తమ కర్మను చెల్లించిన తర్వాత జరుగుతుంది. అప్పుడే 2 ఆత్మలు 7వ ఆవరణ 9వ దశలో మళ్ళీ కలిసి సంపూర్ణ ఆత్మగా మారగలవు. 7వ ఆవరణ 9వ దశకు చేరిన తర్వాత కలిసిపోవడానికి కొంచెం ముందుగానే మీరు ముందున్న విధంగా పురుష ఆత్మగానో లేదంటే స్త్రీ ఆత్మగానో మారిపోతారు. ఆ పిమ్మట తర్వాత విశ్వానికి మీరు చేరుతారు. భూలోకంలో మీరు అనుకునే సన్నిహిత ఆత్మకు కవలాత్మకు చాలా తేడా ఉంది. సన్నిహిత ఆత్మ అంటే ఏంటంటే సోల్ మేట్స్ అంటారు. కవల ఆత్మ అంటే ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఈ రెండిటికి కూడా చాలా తేడా ఉంది. సోల్మేట్ కిను ట్విన్ ఫ్లేమ్స్ కి రెండిటికి చాలా తేడా ఉందంట. సన్నిహితంగా ఉండే ఆత్మని సోల్మేట్ అంటారు. ఆ వ్యక్తి మీ కవల ఆత్మ అయి ఉండని అవసరం లేదు. అతడు లేదా ఆమె సమూహాత్మ కావచ్చు. వారితో మీకు గత జన్మల నుండి అనుబంధం ఉండవచ్చు. వీళ్ళనే సోల్మేట్స్ అంటాం. దేవుడు ఒకే సమయంలో నిర్దిష్ట సంఖ్యలో కొన్ని ఆత్మలను సృష్టించారు. ఈ ఆత్మలు భూలోకంలో కలిసినట్టుగా ఒకే సమూహంలో ఒక జన్మ తర్వాత మరో జన్మలో మళ్ళీ అవి పుడుతూ ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ కారణంగా ఇలా పుడతాయంట. కొన్ని కుటుంబాలు 7 తరాలు, ఇటు 7 తరాలు, ఆ యొక్క తరాలలో వీళ్ళు ప్రతిసారి అదే వంశంలో వాళ్ళు పుడుతూ ఉంటారు. వాళ్ళనే మనము సన్నిహిత ఆత్మలు అంటే సోల్మేట్స్ అంటాం. ఒకరికి గల ఒకరి మీద ప్రేమ కారణంగా అవి ఇలా పుడతాయి. కలిసి ఉంటే ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మరింత మెరుగ్గా జీవించవచ్చని వీళ్ళు భావిస్తారు. కొన్నిసార్లు మనం ఎప్పుడూ కలుసుకొని వారిని కూడా ఒక్కసారి చూడంగానే, మనం చూడండి ఒక్కొక్కసారి ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత కలుస్తుంటాం చాలా మంది.
కలిసినప్పుడు వీళ్ళు నాకు చాలా ఆత్మీయులాగా అనిపిస్తున్నారని ఒక్క క్షణం మనకు అనిపిస్తుంది. బహుశా వారు మీ సమూహాత్మక అయి ఉండవచ్చు, ఎన్నో జన్మలతో మీతో జన్మ పొంది ఉండవచ్చు, వాళ్ళని గత జన్మల్లో ఎన్నోసార్లు మీరు కలిసి ఉండవచ్చు. కాబట్టి ఈ జన్మలో మీరు ఒక్కసారి మీరు వాళ్ళని కలిసిన వాళ్ళ యొక్క అనుబంధం, వాళ్ళ యొక్క ప్రేమ ద్వారా మనకి ఏమవుతుంది అంటే వీళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళలాగా సన్నిహితంగా ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళే తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు, మీ సమూహాత్మలు కావచ్చు. వీళ్ళెవరో కాదండి, మన తల్లిదండ్రులైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళైనా కావచ్చు, మీ స్నేహితులైనా కావచ్చు. వీళ్ళందరూ కూడా సోల్ మేట్స్ అన్నమాట. ఎన్నో జన్మల నుంచి మీతో పాటు జన్మలు తీసుకుంటూ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తికి ఒకే కవల ఆత్మ ఉంటుంది, కానీ చాలా సన్నిహిత ఆత్మలు లేదా సమూహాత్మలు ఉండవచ్చు. ఒక వ్యక్తికి ఒకే కవల ఆత్మ ఉంటుంది, ఇద్దరుగా విడిపోతారు, వాళ్ళని ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. వీళ్ళు జన్మ తీసుకుంటారు భూమి మీద, ఇద్దరు చాలా రేర్ గా అన్నమాట. ఒకళ్ళు ఆల్రెడీ పైననే ఉంటారు, ఒకళ్ళు కింద జన్మ తీసుకుంటారు. ఎప్పుడో చాలా రేర్ గా ఇద్దరు కలిసి భూమి మీద జన్మ తీసుకుంటారు విడివిడిగా, ఒకళ్ళు ఒక చోట, ఇంకొకళ్ళు ఇంకొక చోట. మీ కవల ఆత్మను కలిసినప్పుడు అది చాలా ప్రత్యేక బంధం అన్నమాట. ఒకవేళ రెండు ఆత్మలు మంచి స్థాయిలో ఉంటే వారు పరస్పరం భూలోకంలో సాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వారి ఆత్మలు ఒకదానికొకటి గుర్తిస్తాయి కనుక నిజమైన నమ్మకము, స్నేహము వారి మధ్య ఏర్పడతాయి. ఇది భౌతికత్వానికి అతీతమైంది, రెండు ఆత్మల కలయిక, తామిద్దరూ ఒక్కరే అని గుర్తించడం. కొంతమంది విషయంలో రెండు ఆత్మలు కనుక కింది స్థాయిలో ఉంటే వారి బాంధవ్యం అస్సలు బాగా ఉండకపోవచ్చు. కమల ఆత్మలు భిన్న స్థాయిలలో అభివృద్ధి చెందుతూ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఒక ఆత్మ భూలోకంలో జన్మిస్తే రెండోది ఆత్మలోకంలో ఉండి భూలోక ఆత్మకు మార్గదర్శిగా ఉంటుంది చాలా వరకు ట్విన్ ఫ్లేమ్స్ లో. ఒక వ్యక్తి మీ కవల ఆత్మ అని తెలుసుకునే ఒకే ఒక మార్గము అప్రయత్న లేఖనం, అంటే రాటో రైటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో అవసరమైనప్పుడు మాత్రమే ఇలా తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఆ కవల ఆత్మ మీకు తెలిసి ఉండి ఆ కవల ఆత్మ ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటే కనుక ఆ ఆత్మకు నేరుగా సహాయం చేయమని మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఆత్మను దేవుడు రెండుగా చేయడానికి కారణము రెండు కలిసి బ్రతకడము నేర్చుకోవాలని, మీరే పరస్పర ప్రగతికి బాధ్యులు. కలిసి ఉండే కవల ఆత్మలు ఎంతో సాధించగలవు. ఒకవేళ వాటిలో ఒక ఆత్మ తప్పు చేస్తే ఆధ్యాత్మికంగా రెండు నష్టపోతాయి. ఎందుకంటే 7వ ఆవరణ 9వ వయసుకు చేరిన తర్వాత మీరు కవల ఆత్మలో కలిసిపోయి సంపూర్ణ ఆత్మ కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు తర్వాత విశ్వాన్ని, అంటే 4వ విశ్వాన్ని మీరు చేరగలుగుతారు. ఒకవేళ మీరు 7వ ఆవరణలో 9వ దశలో ఉన్న మీ కవలాత్మ ఆధ్యాత్మికంగా కింది స్థాయిలో కనుక ఉంటే మీ కవలాత్మ కోసం మీరు నిరీక్షించవలసి ఉంటుంది. 7వ ఆవరణ 9వ దశకు చేరడానికి దానికి ఎన్ని జీవిత కాలాలు పట్టినా సరే దానికోసం మీరు నిరీక్షించాల్సిందే. అంటే రెండు కమలాత్మల్లో ఒక కమలాత్మ ఆధ్యాత్మికంగా కనుక కిందకి పడిపోయి ఉంటే కనుక ఆ కమలాత్మ మరలా భూమి మీదకి, అంటే మరలా ఈ కమలాత్మతో కలవడం కోసం ఆ రెండవ కమలాత్మ వేచి ఉండాలి. ఎన్ని జన్మలైనా సరే ఆమె వేచి ఉండాలి. వాస్తవానికి ఇది మీ ఆధ్యాత్మిక పురోగతిని రక్షించడానికి. ఏది ఏమైనా మీకోసం ప్రార్థించేవారు, మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించేవారు ఒకరు ఉంటారు. ఇది మీకు బాధ్యతను, సహజీవనాన్ని, నిస్వార్థాన్ని బోధిస్తుంది. ఎప్పుడు కూడా మీకు హెల్ప్ అందుతూనే ఉంటుంది. ఆత్మలోకంలో కూడా మీ ఇద్దరిని, ఇది ఇంకొక క్వశ్చన్ అండి, విస్పి రతుని అడుగుతున్నారు. ఏంటంటే ఆత్మలోకంలో కూడా మీ ఇద్దరిని విస్పి రతు అనే పిలుస్తారా? భూలోకంలో వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? విస్పి భావనగరి, రతు భావనగరి. మరి ఆత్మలోకంలోకి వెళ్ళాక మీ ఇద్దరి పేర్లు అక్కడ కూడా ఇలానే పిలుస్తారా మిమ్మల్ని? వేరే ఆత్మనామాలు ఉంటాయా అని అడుగుతున్నారు క్వశ్చన్. ప్రతి ఆత్మ రెండుగా విడిపోయే ముందుగా దానికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరుగుతుంది. ఇది ఆత్మనామం అంట. కవల ఆత్మలు తమ ఆత్మనామాన్ని పంచుకుంటాయి. ఆత్మ రెండుగా విడిపడినట్టే పేరు కూడా మీరున్నంత కాలం ఇది ఒకే విధంగా ఉంటుంది. భూలోకంలో చివరి జన్మలో ఏ పేరుతో ఉన్నారో ఆత్మలోకంలో కూడా మీ పేరు అదే ఉంటుంది. ఆకాశిక రికార్డులలో మీ ఆత్మనామం కింద మీరు చేసిన పనులన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. మీ ఆత్మలోకంలో మీ యొక్క ఆత్మనామం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మ నామం కింద మీరు చేసే ప్రతి పని కూడా ఆకాశిక రికార్డులో ఎక్కేస్తుందంట.
భూలోకంలో మీ ఆత్మ నామము భూలోకంలో ఉన్నప్పుడు మీకు తెలియదు. పైలో ఆత్మలోకంలో ఉన్నటువంటి మీ పేరు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీకు తెలియదు. మళ్ళీ ఆత్మలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఆత్మనామం అనేది తెలుస్తుంది. ఆకర్షిక రికార్డ్ అంటే ఏంటి? ఆకర్షిక రికార్డులనే స్మృతుల మందిరం అని, సమాచార మందిరం అని అంటారు. ప్రతి ఆవరణకు ప్రత్యేక మందిరం ఉంటుందంట. ప్రతి ఆత్మ భూలోకంలో ఎత్తిన జన్మల వివరాలు ఒక పుస్తకంలో ఉంటాయి. మీ ఆత్మనామం కింద మీరు చేసిన మంచి చెడ్డ పనులు వివరాలు ఉంటాయంట ఈ పుస్తకంలో. ఆత్మ ఉన్న ఆవరణలో ఈ రికార్డులు ఉంటాయి. ఆత్మ ఉన్న ఆవరణలో ఈ రికార్డులు ఉంటాయి. ఆత్మ పురోగతిని సాధించినప్పుడు కానీ, కిందకు పడిపోయినప్పుడు కానీ, ఉన్నత నిమ్న ఆవరణలకు వెళ్ళినప్పుడు కానీ రికార్డులు దానితో పాటు వెళతాయి. భూలోకంలో మీ జన్మల స్మృతులన్నీ ఆకర్షిక రికార్డులో ఉంటాయి. భూలోకంలో ఆత్మలు గాఢమైన స్వప్న రహితమైన నిద్రలో ఉన్నప్పుడు వారి ఉపచరాత్మక మనస్సులు ఆకర్షిక రికార్డులో ఆరోపాలు రాస్తాయి. మీరు చేసిన ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు చేసిన పనులన్నీ కూడా మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితి అంటే కళలు కూడా రాని స్టేజ్ లో మీ అంతరాత్మ మీరు చేసిన పనులన్నిటినీ కూడా ఆకర్షిక రికార్డులో ఎక్కించేస్తుంది. భూలోకంలో ఉండే ఆత్మలోని ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణమైపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ మార్గదర్శి ఆకర్షిక రికార్డులో తాజా సమాచారం చేరుస్తారు. ఎవరు ఇంకొకరు నీ రికార్డులను చూడలేరు. ఒకరి రికార్డుని ఇంకొకరు ఎవరు కూడా చూడలేరు. ఆ ఆవరణలోని ఉన్నత సదాత్మ అనుమతితో ప్రత్యేక సందర్భాలలో ఆత్మ పురోగతికి సహాయం చేయడానికి ఇలా చేస్తారు. ఎప్పుడన్నా సరే చాలా రేరుగా ఆ ఉన్నటువంటి ఉన్నత సదాత్మ కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆత్మకు సహాయం చేయాలి అంటే అది రేరు సిచ్యువేషన్స్ లో. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది ఆకర్షిక రికార్డులో చూసి వీళ్ళు ఏమేమి పనులు చేశారేంటి అనేది మొత్తం చూస్తారు. ఆత్మ మరో విశ్వానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రికార్డులు వారి వెంటే వెళతాయి. ఈ ఆత్మ ఏ విశ్వానికి అయితే చేరుకుంటుందో ఆ విశ్వానికి రికార్డ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అవి వాళ్ళతో పాటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆత్మలోకంలోని ఆత్మలు అసలు ఏం పనులు చేస్తాయి? ఆత్మలోకంలో మరి ఆత్మలు ఉంటే మనం భూలోకంలో ఇక్కడ ఎలాంటి మామూలుగా పనులు ఎలా చేస్తామో మరి ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మలు అసలు ఏం పనులు చేస్తాయి, వాళ్ళకి ఏంటి పనులు అక్కడ అని అడుగుతున్నారు. ఆత్మలోకంలోని ఆత్మలు అవసరాలు కోరికలు ఉండవని ముందుగా చెప్పారు. ఆత్మలోకంలోని ఆత్మలకు ఏ అవసరాలు కోరికలు ఏమి ఉండవు. మాకు ఆకలి దాహము అలసట అనేది ఉండదు. మా ఆత్మ లక్ష్యం ఏంటి అంటే పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క ఆత్మ లక్ష్యం ఏంటంటే సేవ. అయితే మాకు భూలోకంలోని వారి ఇలాగానే పోషణ కావాలి. ఆత్మకు సూర్యకాంతి శక్తివంతమైన ఇది అంట. అక్కడ కూడా సూర్యకాంతి ఆ కిరణాలు వీళ్ళకి తగ్గుతూ ఉంటే ఎంతో శక్తి వస్తుంది. ఇక్కడ చాలా పళ్ళు రకరకాల వాసనలతో లభిస్తాయి. ఆత్మలు బతకడానికి ఆహారం అవసరం లేదు, కానీ ఈ పండ్ల నుంచి వచ్చే అమృత రసం ద్వారా సానుకూల శక్తి లభిస్తుందంట వాళ్ళకి. మేము నిరంతరం ఆరోగ్యంగా ఉంటాము. మేము సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యంతో ఉంటాము. ప్రార్థన నీటితో మా ఆత్మ శరీరాలను పవిత్రం చేసుకొని ఇలాగే ఉంటాము. నీటికి స్వస్థతనిచ్చే గుణం ఉంది. మాకు పునఃశక్తి కావలసినప్పుడల్లా సరస్సుల్లో మునిగి పైకి వస్తారంట వీళ్ళు. నీటికి మా స్పందనలను పూర్తిగా శుభ్రం చేసే శక్తి ఉంటుంది. వాళ్ళ యొక్క స్పందనలు అంటే నీటిలో మునిగితే ఇప్పుడైనా సరే మనం ఏదైనా సరస్సులో కానీ నదిలో కానీ స్నానం చేసేస్తే మన బాడీ అంతా కూడా ఆ యొక్క వైబ్రేషన్స్ మొత్తం మారిపోతుంది, అంత శక్తి వస్తుంది. కనుక పునరుత్తేజితం అవుతుంది, మరింతగా సానుకూలత లభిస్తుంది. నీటి నుంచి బయటకు రాగానే పూర్తిగా పొడిగా శక్తివంతంగా ఉంటాము. మేము మా పని విషయానికి వస్తే మా ఆవరణకు చెందిన ఉన్నత సదాత్మతో మా నైపుణ్యాలను గురించి చెప్పి దానికి సంబంధించిన పనిని ఎంపిక చేసుకుంటాం. వాళ్ళు ఏ నైపుణ్యం వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎందులో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు, ఏ పని అయితే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అది చూసుకుంటారంట. ఆ ఆత్మలు చేసే పనులు కొన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏమేం చేస్తారు వాళ్ళు. భూలోకంలోని వారితో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకుంటాము. వారు దైవ నియమాలను అర్థం చేసుకోవడానికి మేము సహాయపడతాము. అప్రయత్న లేఖనం వంటి ప్రక్రియల ద్వారా ఆత్మలతో మేము సంభాషిస్తాము. ఆత్మ మార్గదర్శకులు అంటే గైడింగ్ మాస్టర్స్ గా ఉంటాము. అప్పుడే ఆత్మలోకానికి వచ్చినటువంటి ఆత్మలతో కలిసి పనిచేస్తూ వారు గాయపడి ఉన్న అయోమయంలో ఉన్న వారు ఎక్కడ ఉన్నారు అర్థం చేసుకునేలా, కొత్తగా చనిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు ఆత్మలోకం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆత్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేస్తుంటారు. భూలోకంలోని ఆత్మలకు దారి చూపుతూ వారి ఉపచేతనాత్మక మనస్సు ద్వారా ముఖ్యమైన సందేశాలను వారికి చేరుస్తాము.
ఉదాహరణకు ఆత్మలోకంలోని ఒక ఆత్మ ఒక శాస్త్రవేత్తకు అతడు కనుగొనాలన్న వ్యాధి చికిత్సను అతడు ఉపచరణాత్మక మనస్సు ద్వారా సమాధానాలు పంపించి అతనికి మేము సహాయం చేస్తూ ఉంటాం. భూలోకంలో ఉన్న వాళ్ళకి భూలోకం నుంచి హృదయపూర్వకంగా ఎవరైనా సాయం కోరారనుకోండి, వారికి సహాయం చేస్తాం. ఆత్మలకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ అనేది ఉంటుంది. అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన వారికి కూడా ఈ విషయంలో అనుభవం ఉన్న వారు శిక్షణను ఇస్తారు. విశ్రాంతి మందిరంలో పనిచేస్తారు, ఆకర్షక రికార్డులను నిర్వహిస్తారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించే మానవుల కోసం వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు సక్రమ మార్గంలో నడిచేలాగా కూడా సహాయం చేస్తారంట. భూలోకంలోని ఆత్మీయులను రక్షించే మార్గాలను మేము కనుక్కుంటూ ఉంటాము. భూలోకంలోని ఆత్మీయుల కోసం మేము ప్రార్థిస్తాము. ప్రార్థించడానికి మాలో ప్రేమ, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రయత్నం అన్ని ఉండాలి. కింది ఆవరణలోని వ్యతిరేక ఆత్మలతో వ్యవహరించే తీరులో శిక్షణ మేము పొందుతూ ఉంటాము. మళ్ళీ జన్మించాలనుకునే వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటాము. చనిపోతున్న ఆత్మను సముదాయించడానికి భూలోకానికి వస్తారు. ప్రార్థన, సానుకూల ఆలోచనల ద్వారా ఆత్మలోకానికి వచ్చే విధానాన్ని వీలైనంత సౌకర్యంగా ఉండేలా చూస్తాము. ఆత్మలోకంలోని పిల్లలను సంరక్షిస్తాము. భూలోకంలోని జంతు ప్రపంచంతో కలిసి పనిచేస్తాము. జంతువుల ఆత్మలోకంలో సహాయం చేస్తాము. ఆత్మలోకంలోని ఉద్యానవనాలను పెంచడంలో మేము సహాయపడతాము. భూలోక నిజ చరిత్రను, ఇతర గ్రహాల చరిత్రను తెలుసుకొని మేము చర్చిస్తుంటాం. అంటే చాలా రకరకాల పనులని వాళ్ళ ఆత్మలోకంలో ఉండి చేస్తూ ఉంటారు. భూలోకంలోని పిల్లలు ఆత్మలోకంతో ఎలా మాట్లాడతారు? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఆత్మలోకంతో మాట్లాడగలదు. ఆ సమయంలో పరిస్థితి తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధంగా కనిపిస్తే బిడ్డ ఆత్మలోకానికి తిరిగి వచ్చేయవచ్చు. ఆ బిడ్డ శరీరంలోకి మరో ఆత్మ ప్రవేశించవచ్చు. బిడ్డకు తల్లి అవసరం లేదు కనుక ఆమెకు చనిపోయిన బిడ్డ పుట్టాలని లేదు. ఒకవేళ అది ఆమె కర్మ కాకపోతే మరో ఆత్మ ఆ బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుంది. గర్భంలోని బిడ్డకు ఉపచేతనాత్మక మనస్సు బాగా తెరుచుకొని ఉంటుంది కనుక చాలా రిసెప్టివ్ గా ఉంటాడు. అంటే చాలా ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ పిండంలో ఉన్నటువంటి ఆత్మ ప్రవేశించినప్పుడు అతనికి ఆల్రెడీ ఉపచేతనాత్మక మనస్సు ఆత్మలోకంతో కనెక్టివిటీ ఉంటుంది. అతను ఈ యొక్క పేరెంట్స్ ఎంచుకున్నప్పుడు ఈ భూలోక వాతావరణం అతనికి తగ్గట్టుగా ఉంటే ఓకే, లేదంటే కనుక ఆత్మ వెంటనే మరలా తిరిగి ఆత్మలోకానికి వచ్చేయచ్చు. ఆ బిడ్డ ఇంకా ఆత్మలోకంలో సంభాషిస్తూ తల్లిదండ్రుల చర్యలను గమనిస్తూ ఉంటాడు. గర్భంలో ఉన్నప్పుడే తన తల్లి తండ్రి యొక్క చర్యలను వాళ్ళు గమనిస్తుంటారు. సానుకూలంగా సంతృప్తితో ఉండండి. ఎటువంటి వ్యతిరేకత బిడ్డ దారికి రానియద్దు. మీరు బాధపడితే బిడ్డ ఆ శక్తిని గ్రహిస్తాడు. అంటే తల్లి యొక్క ఆలోచనల మీద ఆ బిడ్డ ప్రభావం పడుతుందన్నమాట. తల్లి ఆలోచనలు, భావాల ప్రభావానికి బిడ్డ బాగా లోనవుతాడు. మీరు నిరంతరం వ్యతిరేకంగా చెడు మార్గంలో ఉంటే కనుక సదాత్మైన ఆ బిడ్డ ఆత్మలోకానికి తిరిగి మరలా వచ్చేయవచ్చు. ఆధ్యాత్మికంగా కింది స్థాయిలో ఉన్న మరొకరు ఆ బిడ్డ స్థానంలోకి రావచ్చు. ఏ ఆత్మ కూడా రాకపోతే, ఒకవేళ కనుక ఆ గర్భంలోకి ఏ ఆత్మ రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చనిపోయిన బిడ్డ పుట్టవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత మాటలు వచ్చే వరకు ఆత్మలోకంతో సంభాషిస్తూ ఉంటుంది. ఈ బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్ళా తిరిగి మాటలు వచ్చేంత వరకు కూడా ఆత్మలోకంలో సంభాషిస్తూనే ఉంటుంది. అందుకనే చిన్నపిల్లల్ని మనం ఏమంటాము, దేవుడితో సమానము అని అంటాం. ఆ తర్వాత ఆత్మలోక స్మృతులు రానియకుండా ఏం చేస్తుంది, భౌతిక మనస్సు ఉపచేతనాత్మక మనస్సుని నియంత్రిస్తుంది. వెంటనే ఇక్కడ 2 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి తల్లి యొక్క అడుగుజాడలో నడుస్తూ తల్లి చెప్తూ ఉంటుంది, ఇది మంచిది, ఇది చెడ్డది. మరి మాటలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ప్లే స్కూల్లో వేయడము, స్కూల్స్ లో వేయడము, అక్కడ ఉన్నటువంటి టీచర్ల యొక్క ప్రభావం, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే భౌతిక మనస్సు అప్పటిదాకా ఉన్నటువంటి ఉపచేతనాత్మక మనస్సు నిదానంగా ముడుచుకుపోతూ ఉంటుంది. భౌతిక మనస్సు మళ్ళా మేల్కుంటుంది. అక్కడి నుంచి వాడు ద్వంద్వత్వ ప్రయాణం, అప్పటి వరకు ఏకత్వ ప్రయాణంలో ఉన్నాడు, అప్పటి నుంచి వాడు ద్వంద్వత్వ ప్రయాణంలో ప్రయాణించడం మొదలు పెడతాడు. ప్రతి వ్యక్తికి భూలోకంలో నిర్ధారిత సమయం ఉంటుందా?
మీరు ఏ రోజున పుట్టాలని ఎలా నిర్ణయించుకుంటారో అలాగే చనిపోయే రోజును కూడా నిర్ణయించుకుంటారు. దీనినే ప్రాణగండము అని కూడా అంటారు. అయితే ప్రతి మనిషికి 3 ప్రాణగండాలు ఉంటాయంట. ఇవే బయటకు వెళ్ళే సమయాలు. మొదటి 2 గండాలలో ఏదైనా అనారోగ్యమో ప్రమాదమో జరిగి మీరు బయటపడిపోతారు. అయితే మీ ఉపచేతనాత్మక మనస్సు కనుక మీరు తప్పు మార్గంలో వెళ్తున్నారని, సన్మార్గంలోకి వచ్చే అవకాశం తక్కువని కనుక భావిస్తే మీరు మొదటి 2 ప్రాణగండాల్లోనే ఒక దానిలో చనిపోవాలని, భూలోకం విడిచిపెట్టాలని అనుకుంటారు. 3వ ప్రాణగండం నిశ్చయమైనది. అయితే చివరి ప్రాణగండం కంటే ముందు మనిషి మరో మనిషి నుంచి సమయాన్ని ఆదానం చేసుకోవచ్చు. అయితే చివరి ప్రాణగండం కంటే ముందు ఆ చివరి ప్రాణగండంలో ఉన్నప్పుడు 2 ప్రాణగండాలు ఆల్రెడీ అయిపోయాయి. 3వ ప్రాణగండంలో ఉన్నప్పుడు మనిషి ఇంకా బతకాలి అని ఇది కూడా రేరుగా అన్నమాట. మనిషి మరో మనిషి నుంచి సమయాన్ని ఆదానం చేసుకోవచ్చు. ఇది ఆ మనిషికి తెలియకుండా జరుగుతుంది. ఆ ప్రాణగండం ఉన్న మనిషికి తెలియకుండా జరుగుతుంది. ఉపచేతనాత్మక మనస్సు ఒక స్నేహితుడితోనో బంధువుతోనో నూతన వ్యక్తితోనో మాట్లాడి భూలోకంలో వారికి మిగిలి ఉన్న సమయాన్ని తీసుకుంటుంది. దీనికోసం మీ ఆవరణలోని ఉన్నత సదాత్మ అనుమతి మీకు అవసరము. ఇది చాలా అరుదుగా ప్రత్యేక ఆధ్యాత్మిక జయాలున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇది మా కుటుంబంలో మేము జీవించి ఉన్నప్పుడు చాలా ఏళ్ల కిందట ఇది జరిగింది. ఎవరి కుటుంబంలో? ఈ ఖుర్షీద్ భావనగరి కుటుంబంలో, విస్ఫీరతు వాళ్ళ కుటుంబంలో జరిగిందంట. ఎలాగా? సమయాన్ని ఆధారం అంటే వేరొక వ్యక్తి చనిపోతాడు. ఆ చనిపోయే ప్రాణగండం వ్యక్తి చనిపోడు. అదే ప్లేస్ లో వేరే వ్యక్తి చనిపోయి ఇతనికి వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ప్రాణాన్ని వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా వేరుగా జరుగుతుంది. అది కూడా వీళ్ళ ఉపచేతనాత్మక మనస్సు కనుక ఆధ్యాత్మిక జయం ఉంది, భూమి మీద తప్పనిసరిగా వీళ్ళు ఉండి తీరాలి అని అన్నప్పుడు ఒకనొక ఇది చెప్తున్నారు వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది. అది ఒకనొక సమయంలో మా నాన్నగారికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన అందరితో తనకు సమయం దగ్గర పడిందని చెబుతూ ఉండేవాడు. చివరిసారి మీ అందరినీ కలుస్తున్నాను అని అనేవాళ్ళు. అది ఆయనకు 3వ ప్రాణగండం. శస్త్రచికిత్సను ఒక రోజు ముందుగా ఆసుపత్రిలో చేర్పించారు. సాయంత్రం అమ్మ కజిన్స్ వాళ్ళ ఖుర్షీద్ భావనగరి వాళ్ళ కజిన్స్ వచ్చారంటే గోళ మణి ఆయన చూడడానికి వచ్చారు. వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు నాన్నగారికి శస్త్ర చికిత్స జరుగుతున్నప్పుడు గోళ హఠాత్తుగా చనిపోయిందని ఫోన్ వచ్చింది. అప్పుడు దాని గురించి అంతగా మేము ఆలోచించలేదు. ఇప్పుడు ఆత్మలోకంలో ఉన్నాం కనుక మాకు ఈ విషయం గురించి తెలిసింది. గోళ జీవించి చేసేదేమీ లేదు. మా నాన్నకు మా కుటుంబం ఉంది. ఆయన ఆధ్యాత్మిక జయం సాధించడానికి కూడా జీవించాలి. గోళకు కూడా ఆధ్యాత్మిక జయం ఉంది, అన్ని ఆత్మలకు ఉంటుంది. ఆధ్యాత్మిక జయం అన్ని ఆత్మలకు ఉంటుంది. కానీ తన ఆత్మకు భూలోకంలో ధ్యేయాన్ని పూర్తి చేయగలిగినంత శిక్షణను ఆమె ఇవ్వలేదు. అందువల్ల ఆమె ఉపచారంగా మనస్సుకు ఆమె ఆత్మలోకానికి వెళ్ళడం మంచిదని అనిపించింది. ఎవరికి? గోళ యొక్క అంతరాత్మకు అనిపించిందంట, ఇలా నేను వెళ్ళిపోవాలి అని అనిపించింది. అక్కడ ఆమె ఆత్మకు మరింత శిక్షణనిచ్చి మళ్ళీ భూలోకంలో జన్మించవచ్చును అని అనుకుంది. వాళ్ళిద్దరి ఉపచేతనాత్మక మనస్సులు మాట్లాడుకున్నాయి. నాన్నగారి ఉపచేతనాత్మక మనస్సు భూలోకంలో గోళకు మిగిలిన జీవితాన్ని ఆదానం చేసుకుంది. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇది చేతనాత్మకంగా చేయాలంటే ఎన్నటికీ జరగదు. అందువల్ల ఇతరుల జీవిత కాలాన్ని ఆధారం చేసుకోవాలని మాత్రం మీరు ప్రయత్నించకండి. ఇది మామూలుగా ఉన్న మనస్సుతో చేయడం కాదు. ఇది ఆ పైన పర్మిషన్ ఉండాలి. మీ యొక్క అంతరాత్మ ప్లస్ ఆ చనిపోయే వారి ఆ అంతరాత్మ, ఈ అన్నిటికీ కూడా పర్మిషన్ ఉంటేనే జరుగుతుంది. ఇది ఇలాంటివి ఎక్కడ చాలా రేరుగా జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి ఆదాన కాల ఏర్పాట్లు మీరు జీవించాల్సి రావడానికి తగిన కారణంపై ఆధారపడి ఉంటాయి. మీ ధ్యేయాన్ని పూర్తి చేయాల్సి ఉండవచ్చు, మీ ఆత్మీయులను రక్షించవలసి ఉండవచ్చు, మరింత ఉన్నత ఆవరణకు వెళ్ళడానికి ఇంకా బాగుపడవలసి ఉండవచ్చు. ముఖ్యంగా జీవిత కాలాన్ని ఆదానం చేసే వ్యక్తి తన ధ్యేయాన్ని పూర్తి చేసి ఉండాలి. జీవించడానికి కారణం ఏమీ లేకుండా ఉండాలి భూమి మీద. లేదా తమ ఆధ్యాత్మిక జయాన్ని పూర్తి చేసేంతటి శిక్షణ వారి ఆత్మకు తగినంతగా ఉండకుండా ఉండాలి. ఇటువంటి ఆదానానికి ఆత్మలోకంలో ప్రత్యేక అనుమతిని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదండి ఆత్మలోకం గురించి మనము ఈరోజు ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం. ఆత్మలోకంలో అసలు ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది,
అన్ని విషయాలు ఈ రోజు అప్రయత్న లేఖనం నుంచి ఆత్మలోకం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మరి సమయం అయిపోయింది. సో కాబట్టి రేపటి రోజున మరలా మనం కలుసుకుందాము. ఈ ఉపచేతనాత్మక మనస్సు గురించి, అసలు ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు అనే దాని గురించి మనం రేపటి రోజున మనం క్లాస్ లో తెలుసుకుందాం మాస్టర్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. మరి స్వర్గ నరకాలు ఉన్నాయా, మరి చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, క్వశ్చన్ మరి ఆటోమేటిక్ రైటింగ్ అంటే ఏమి, ఎలా అందరూ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటారు, కానీ దానికి ఎలా ఉంటుంది, దానికి ఏ విధంగా మరి ఆ సదాత్మల నుంచి అనుమతి కావాలి, లేదంటే ఎలాంటి ఆపదలు దాంట్లో ఏర్పడచ్చు. సో ఎన్నో విషయాలు చెప్పారు మ్యామ్, చాలా బాగుంది అండ్ వెరీ నైస్ మ్యామ్. చాలా డౌట్స్ క్లారిఫై ఉంటాయి నాకు తెలిసి చాలా మందికి, ఎందుకంటే చాలా మందికి మరణాంతర జీవితం గురించి ఎన్నో డౌట్స్ ఉంటాయి. మరి వాటి గురించి ఎన్నో విషయాలు ఈరోజు టాపిక్ లో వచ్చాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో. చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు. ఎస్ మాస్టర్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన విజ్ఞానాన్ని మరి మా అందరికి అందజేస్తున్నందుకు లైట్ వర్కర్స్ టీం తరఫున, చూస్తున్న వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మేడం ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు, అడ్మిట్ చేయమంటారా? అనురాధ శర్మ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే ప్రతీష మ్యామ్. నమస్తే మ్యామ్. చాలా బాగా చెప్పారు మేడం, ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్. అక్కడ కొంచెం ట్విన్ సోల్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అయింది. ట్విన్ సోల్స్ ఒకటి, ఇంకోటి కూడా ఏదో అన్నారు చూడండి, అది వాయిస్ రావడం లేదు మేడం, మీది నాకు వినపడలేదు, వాయిస్ రావడం లేదు. ఎస్ మ్యామ్, వస్తుంది, చెప్పండి మ్యామ్. అది ట్విన్ సోల్స్ దగ్గర ఒకటి, వాళ్ళు ఒకేసారి జన్మ తీసుకోవడం అనేది కాకుండా ఒకసారి ఒకరి తర్వాత అలా తీసుకుంటారన్నారు. అది ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఒకేసారి ఎందుకు తీసుకోవడం అనేది జరగదు అనేది కొంచెం చెప్పండి. జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక జైల్లో ఉంటారో పైన ఉన్నటువంటి ఆ ట్విన్ ఫ్లేమ్ ఏదైతే ఇంకొక ఆత్మ జన్మ తీసుకోలేదో ఆవిడ ఈవిడికి ఇక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. చాలా రేర్ కేసులోనే ఇద్దరు కలిసి జన్మ తీసుకుంటారు. ఈ సోల్మేట్స్ అనే వాళ్ళు ఏంటంటే సన్నిహితులు ఉంటారు అనమాట. బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎన్నో జన్మ తీసుకుంటూ ఉన్న వాళ్ళని సోల్మేట్స్ అంటారు. ట్విన్ ఫ్లేమ్స్ అనేది చాలా రేర్ అనమాట. భూమి మీద పుడతారు ఇద్దరు కలిసి, కానీ చాలా రేర్ కేసుల్లో పుట్టడం జరుగుతుంది. లేదంటే కనుక ఇద్దరు కూడా ఒక ఆత్మ పైన ఉంటుంది, ఒకళ్ళు కింద జన్మ తీసుకుంటారు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి, మళ్ళీ ఇంకొకసారి మీరు ఆ బుక్ చదవండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, ఈ ట్విన్ సోల్స్ అంటే వీళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది మేడం వీళ్ళది? అది ఎలా ఉంటుంది, రిలేషన్స్ ఏమి ఉండదండి వీళ్ళకి. ఓకే. రిలేషన్ వీళ్ళకి ఏది ఉండదు. వీళ్ళిద్దరు కూడా జన్మ తీసుకుంటారు. వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఆధ్యాత్మిక జయం కోసం జన్మ తీసుకొని భూమి ఒకేసారి పుట్టారు కదా. ఒకళ్ళు పైన ఉంటారు, ఒకళ్ళు కింద ఉంటారు. ఒకసారి మాత్రమే వాళ్ళు ఫలిస్తారు. అది కూడా భూమి మీద నేర్చుకుంటారు. నేర్చుకునేంత వరకు వాళ్ళు పైన ఆ ట్విన్ ఫ్లేమ్స్ అన్న సంగతి వాళ్ళకి ఇంకా తెలియదు అనమాట. పూర్తిగా ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత కానీ కంప్లీట్ గా వీళ్ళిద్దరు కూడా కలుసుకోరు. ఓకే మేడం, చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు లైట్ వర్కర్స్ టీమ్ రంజిత్ సార్ గారికి, అందరికి చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మరి మాస్టర్స్, రేపు మరిన్ని విషయాలను తెలుసుకుందాం మేడం ద్వారా. మరి రేపు మేడము ఉపచేతనాత్మక మనస్సు గురించి మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. సో చక్కగా మరి మనం రెడీ అయిపోతూ మరి తిరిగి రేపు కలుసుకుందాం మ్యామ్తో. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.